అటు కేంద్రంలో అటు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, దాదాపు అన్ని పార్టీలు, ఒక్క వైసీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఆమోదిస్తే ఇప్పుడు వీళ్ళు గోస్ట్ సిటీ అని చెప్పి పిలుస్తున్నారు. వాస్తవానికి గోస్ట్ సిటీ అంటే ఏంటి సార్? నాకు దాని గురించి అంత పెద్ద ఐడియా లేదు. మీరు గోస్ట్ సిటీ అంటే ఏంటంటే ఏం చెప్తారు? గోస్ట్ సిటీ అంటే నాకు కూడా తెలియదు. దెయ్యాలకి పిశాచాలకి వాళ్ళకి తెలుస్తుంది. గోస్ట్ సిటీ వాళ్ళకి ఆత్మలతో మాట్లాడి చెత్త బ్యాచ్ ఉంటారు కదా, ఈ చేతపళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది గోస్ట్ సిటీ, ఆ సిటీ ఈ సిటీ అంటే. మనకంటే తెలుస్తుంది. మనకి తెలిసిందల్లా ప్రజలు నివసించే సిటీ మనకు తెలుసు. అంతేగాని ఈ దెయ్యాలు భూతాలు భూత ప్రేత పిశాచాలు వాటితోటి సావాసం చేసే వాళ్ళకి అన్ని ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అమరావతి క్యాపిటల్ అయింది. అయితే నీకు ఏంటి నష్టం? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఏమిటి నష్టం? నేను ఒక్కటే స్ట్రైట్ కొంచెం నాకు అర్థం కావట్లా. నేను చాలా రకరకాల రాజకీయ విశ్లేషణలు చేస్తుంటా కానీ, నేను జర్నలిస్ట్గా రకరకాల రాజకీయ విశ్లేషణలు చేస్తుంటా కానీ నాకు ఒక పాయింట్ అర్థం, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ బ్యాచ్ వీళ్ళకి అమరావతి రాజధాని అంటే నష్టం ఏంటి అంటే అసలు వీళ్ళకి నష్టమే, వీళ్ళకి కలిగే నష్టం ఏంటి? వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంటే అతని చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు కాబట్టి అమరావతిని ఇన్ని సంవత్సరాల పాటు అడ్డుకున్నాడు. తను అధికారంలో రాగానే సర్వనాశనం చేశాడు. మొత్తం ఆ పునాదుల్లో కూడా నీళ్లు నిలబెట్టి 5 సంవత్సరాల పాటు చెడగొడదామని చాలా విశ్వ ప్రయత్నం చేశాడు. అతని వల్ల కాల. ఒకటి ఏంటంటే ఈ గోస్టులందరికీ కూడా అంటే నీళ్లు నిలబెడితే, పునాదుల్లో నీళ్లు నిలబెడితే ఆ భవనాలన్నీ పాడైపోతాయి, ఇంకా కట్టడానికి వీలు లేకుండా అయిపోతాయని అనుకున్నారు. అది జరగల. అది జరగకపోగా కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్నది. పార్లమెంటులో చట్టం వచ్చేసింది. అమరావతి చట్టబద్ధంగా రాజధాని అయిపోయింది. ఇవన్నీ జరుగుతాయని తెలిస్తే, ముందర ఊహించినట్టయితే, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రాఫ్ట్ ఫౌండేషన్, ఐకానిక్ టవర్సు, హైకోర్టు, ఆ పునాదులు ఉన్నాయి కదా, వాటిని వేరే విధంగా ప్లాన్ చేసి ఉండేవాడు. ఇవన్నీ ఊహించాల, ఇవన్నీ జరుగుతాయని. లేకపోతే వేరే విధంగా ఏదో ప్లాన్ చేసి ఉండేవాడు. అంత నీచమైన ఆలోచనలు చెయ్యాల్సిన అవసరం ఏంటి? నేను ఇప్పుడు కాదు, నేను అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. అరే అమరావతిలో కమ్మోళ్ళది 5వ ప్లేసో 6వ ప్లేసో ఉన్నాయా? కమ్మ జనాభా చాలా తక్కువ ఉంది అక్కడ. ఎక్కువ ఉన్నది దళితులు, ఆ తర్వాత బీసీలు ఉన్నారు, ఆ తర్వాత రెడ్లు ఉన్నారు 3వ ప్లేస్లో. ఇప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాడిని ఎవరిని అడిగినా వాడు రెడ్డి అయి ఉంటాడు. ఇప్పటికి ఈ రోజుకి కూడా ఇంత బేసిక్ ఇవి ఉన్నా కానీ అక్కడ కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ప్రచారం చేస్తారు. వీళ్ళకి అసలు బుర్ర ఉందా? పోనీ కమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఉంటే నీకేంటి నష్టం? అసలు నువ్వు రెడ్డినే కాదు కదా, నువ్వు క్రిస్టియన్వి కదా. ఎవరో మొన్న ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు, అసలు వీళ్ళు రెడ్డి అని పేరు పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. వీళ్ళు అతనేదో ఒక వేరే క్యాస్ట్ ఏదో చెప్పాడు, వేరే క్యాస్ట్ పేరు చెప్పాడు. వాళ్ళు ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ బలపనూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పులివెందుల ఏరియాకి వచ్చిన తర్వాత, పులివెందులంతా రెడ్ల ఊరుట. ఒకటే బావి ఉండేదిట. ఆ బావి ఓన్లీ రెడ్లే నీళ్లు తాగేవాళ్ళుట, వేరే వాళ్ళు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదట. అందుకని వీళ్ళ తాత వాళ్ళు
పేరు చివర రెడ్డి అని పెట్టుకొని మేము నెల్లూరు నుంచి వచ్చాము, ఇక్కడ మేము గనులు అవి మేము కాంట్రాక్ట్ తీసుకుంటున్నాము, నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పి నెల్లూరు నుంచి వచ్చిన రెడ్లం మేము అని చెప్పి పేరు చివర రెడ్డి అని పెట్టుకున్నారట. అంతే తప్ప అసలు వీళ్ళకి వాళ్ళ రెడ్లకి సంబంధమే లేదు, వీళ్ళ క్యాస్ట్ కాదు అని ఒక పెద్ద ఆయన దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి, ఆయన మొత్తం ఆ ఏరియా అతనే ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అనుకోవాల్సి వస్తున్నది అంటే, నీకు అమరావతిలో కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్న పాయింట్ చెప్పి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్న ఆలోచన తప్ప అసలు వీళ్ళకి అతను రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ రెడ్డి, అతను అసలు ఈజ్ ఎ క్రిస్టియన్. నీకు ఈ కులాల గొడవ అవన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటాడు, రాజకీయం చేస్తూ ఉంటాడు. రాజకీయం కోసం బ్లేటెంట్గా కులాన్ని వాడుకుంటున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు ఈ అమరావతి మీద ఎందుకు వీళ్ళకింత కోపం, ఎందుకు వీళ్ళకింత పగ అంటే దానికి ఏ లాజిక్కి అందట్లా. నీకు ఎందుకు ఏమి లాజిక్? నీకు అమరావతి అక్కడ జరుగుతుంది, నువ్వు మొత్తుకున్నా, నువ్వు రోడ్డుకి అడ్డంగా పడుకున్నా అమరావతి ఆగదు. అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. నీకు ప్రతివాడు వచ్చి ఇతని పేరేంటి, గుడివాడ అమర్నాథ్, ఇతని పేరు చివర రెడ్డి లేదా, గుడివాడ అమర్నాథ్ రెడ్డి కదా, డబ్బులన్నీ అక్కడే పెడితే అమరావతి గోస్ట్ క్యాపిటల్గా మారిపోతుంది. ఎందుకు అసలు ఏంటి గోస్ట్ క్యాపిటల్ అంటే ఏంటి? నీ ఉద్దేశంలో మాకు జర్నలిజంలో గోస్ట్ రైటర్స్ అని ఉంటారు. గోస్ట్ రైటర్స్ అని ఏమంటే ఆడి పేరు మీద, ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన పత్రికలో జగన్మోహన్ రెడ్డి అని సంతకం పెట్టి ఆర్టికల్స్ రాసేవాడు. దాన్ని సైన్డ్ ఎడిటోరియల్ అంటారు, అంటే చీఫ్ ఎడిటరో ఎవరో రాస్తారు, ఆ పేపర్ పాపురేటరో ఏదో తను చెప్పాలనుకున్నది రాస్తాడు. దాని కింద సంతకం పెట్టి, ఇప్పుడు పెట్టట్లేదు, ఇప్పుడు రాయట్లేదులే, అప్పట్లో రాసేవాడు. రాస్తే నేను అనుకున్నా తెలుగు కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయటమే రాదు అతనికి. ఇతను ఇంత పెద్ద తెలుగులో ఇంత భారీ ఎత్తున ఇన్ని అక్షరాలు ఎట్లా రాశాడు అనుకునేవాడిని. ఏం చేస్తారు అంటే ఎవరో ఒకళ్ళ మంచి బాగా తెలిసిన జర్నలిస్ట్ తోటి రాయిస్తారు, రాయించి ఈయన పేరుని అక్కడ సంతకం పెట్టిస్తారు అన్నమాట. అసలు అతనికి సంతకం నువ్వు ఎప్పుడన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగులో ఎప్పుడన్నా చూసావా? కావాలంటే నేను చూపిస్తా. నిండు అసెంబ్లీలోనే పూర్తి పేరు చెప్పుకోలేకపోయారు. అదే చెబుతున్నా. ఎవరైతే ఆ ఆర్టికల్ రాస్తారో వాళ్ళని గోస్ట్ రైటర్స్ అంటారు. గోస్ట్ రైటర్స్ అని విన్నా. జగన్మోహన్ రెడ్డికి ఆయన పేరు మీద నేను ప్రభువా క్షమించు అని చెప్పి ఒకటి రాశాడు కదా, అది కూడా రాసింది అతను కాదు, కింద సంతకం అతను ఫోటో పెట్టుకుని అతను పెట్టుకున్నాడు. ఎవరో రాశారో ఆ రాసిన అతన్ని గోస్ట్ రైటర్ అంటారు. అంటే ఒరిజినల్గా రాసి పేరు బయటికి రాని వాడిని గోస్ట్ రైటర్ అంటారు. ఇతను ఏమంటాడు, అమరావతి గోస్ట్ క్యాపిటల్ అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని అన్వయించుకొని మీరు చెప్పండి. అంటే అమరావతి ఒరిజినల్ క్యాపిటల్ అని అర్థం వస్తుందా రాదా? ఎవడైతే ఒరిజినల్గా ఆ వార్త రాశాడో వాడు ఒరిజినల్గా రాశాడు, వీడు పేరు వేసుకున్నాడు అని కదా ఇప్పటిదాకా నేను చెప్పింది. మరి అమరావతి గోస్ట్ క్యాపిటల్గా మిగిలిపోతుంది అంటే అర్థం ఏంటి? అందుకనే నేను అన్నది తల్లో గుజ్జుది పెంచుకోండి, మీకు అసలు గుజ్జే లేదు బుర్రలో అన్నది రాధాకృష్ణ అన్న పాయింట్ ఇదే గోస్ట్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి నాకు తెలియదు. నువ్వు చెప్పు. ఈ గుడివాడ అమర్నాథ్ చెప్పు. ఈ గుడివాడ అమర్నాథ్ అరే మొత్తం మీద పడి అమరావతిని ధ్వంసం చేసావు నువ్వు అధికారంలో ఉన్నంతకాలం. నిన్ను వెళ్ళగొట్టారు అక్కడి నుంచి, తరిమి కొట్టారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయావు. ఇప్పుడు వచ్చి
ఈ మాట్లాడే గుడివారం అమర్నాథ్ రోజా అందరూ ఓడిపోయారు. అంటే ఇటువంటి ఈ అమరావతి మీద ఈ కక్కటం, కడుపులో ఏది ఉంటే అది కక్కటం. నువ్వు ఏం కక్కుతావు, ఎన్ని రోజులు కక్కుతావు? అమరావతి చట్టబద్ధత అయిపోయింది, నువ్వేం చేయలేవు. నువ్వు నీ బాసు మీ మొత్తం అందరు వచ్చినా ఏం చేయలేరు, అయిపోయి. వాళ్ళ భాష నేను మాట్లాడలేను. వాళ్ళ భాష ఏంటంటే ఏం అనాలి, నేను అన్ను, మీరేం చెయ్యలేరు, అయిపోయింది. ఇంకొక జోకు ఈ గుడివాడ అమర్నాథ్ ఏం చెప్తాడంటే, రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్కి భూ కేటాయింపులు మా హయాంలోనే జరిగింది. కరెక్టా గుడివాడ అమర్నాథ్? నువ్వు 56 ఎకరాలు 56 ఎకరాలు ఇస్తే విశాఖపట్నం రైల్వే జోను స్టార్ట్ చేస్తామని చెప్పి రైల్వే శాఖ వాళ్ళు నీకు నీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉత్తరాలు రాశారో తెలుసా? మర్చిపోయావా? 56 ఎకరాలు. ఆ 56 ఎకరాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తన సొంత భూమినేమి ఇవ్వక్కర్లా, రాష్ట్ర ప్రభుత్వ భూమినేమి ఇవ్వక్కర్లా. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రైల్వే ల్యాండ్ని వాడుకున్నది, దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాలి. అంటే దాన్ని రీప్లేస్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ రైల్వే స్థలాన్ని వాడుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించమని చెప్పి ఓ 10 సార్లు లెటర్లు రాస్తే ఈ గుడివాడ అమర్నాథ్ అప్పుడు మరి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. ఆ జగన్మోహన్ రెడ్డికి 56 ఎకరాలు ఇవ్వటం చేతకాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైజాగ్ రైల్వే జోన్కి స్థలం ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చిన వారం రోజుల్లో ఇచ్చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసింది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ మొత్తం అంతా కూడా ఆఫీసర్లు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం పెద్ద రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా బాగా డెవలప్ అవుతుంది. చేశారు ఆల్రెడీ. నేను మా టైంలో మేము ఇచ్చామంటాడు. మేము ఇంకొక దారుణమైన ఇదేంటంటే, రైల్వే జోన్ కోసం నేను చేసిన పోరాటానికి నాకు వచ్చిన ఫలితం 6 నెలలు జైలు శిక్ష. అరే ఎందుకయ్యా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతావు? ఎందుకయ్యా? వేస్ట్ కదా, ఈ ముచ్చట వేస్ట్ కదా. రైలు పట్టాలపై నా తలపెట్టి అయినా రైల్వే జోన్ సాధిస్తానని ఆ రోజే చెప్పా. మరి 56 ఎకరాలు ఎందుకు ఇప్పించలే మేము? రైలు పట్టా దొరకలేదా? నీ తల దొరకలేదా? ఏమి అసలు ఇటువంటి అభూతకాలు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ రాజకీయాల్లో ఎట్లా ఉంటారో నాకైతే అర్థం కావట్లా. పచ్చి అబద్ధాలు. విశాఖ రైల్వే జోను విభజన హామీలలో ఉన్నది. విభజన హామీలలో ఉన్న దాన్ని నువ్వు అప్పుడు ఆ రోజున విభజన హామీలు అమలు చేయడానికి అడ్డంకులు ఉన్నాయి. మొదటి విడతలో నువ్వు రెండోసారి నువ్వు అధికారంలోకి వచ్చిన వాడి వెంటనే 56 ఎకరాలు ఇచ్చేసి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించినట్టయితే సరిపోయేది కదా. 5 ఏళ్ళు ఏమి తిని నిద్రపోయారు? కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చేసింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ వెంటనే మొదలు పెట్టారు. ఇప్పుడు వచ్చి నా తల తీసి పట్టాల మీద పెడతా, నీ తల ఎవడికి కావాలి? అందులో గుజ్జు లేదనే కదా రాధాకృష్ణ రాస్తున్నది. గుజ్జు లేని తల మాకెందుకు? గుజ్జు ఉండాలి. రైల్వే జోన్ ఎట్లా వచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చారు, భవనాలు, ఆ ల్యాండ్ ఎట్లా ఎవరు కేటాయించారు, ఇవన్నీ తెలిసి కూడా తప్పులు చెప్తారు. అందుకని వీళ్ళందరూ గోస్ట్ క్యాపిటల్, శ్మశానం, అమరావతి అన్నవాడు గెలిచాడా? అమరావతి ఎడారి అన్నవాడు గెలిచాడా? అమరావతికి
పేర్లు పెట్టిన వాడు ఎవడైనా గెలిచాడా? సింపుల్, ఒకటే మాట. Please subscribe to Leo News for more videos.